నమస్తే అన్న. ఈ మధ్య చాలామంది బయోపిక్లు వస్తున్నాయి, కానీ ఏ బయోపిక్లు లేని పవరు దమ్ము ఒక యాత్ర టూలో చూసినా ఏంటంటే ఆ జగనన్న గురించి ఇచ్చే ఎలివేషన్లు, ఆ మాస్ అసలు ఎప్పుడు చూడలే. ఇప్పుడు యాత్ర టూలో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసిన, అంటే కడప ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసిన ఎంత మాడదాం. నా నమస్తే అన్న. నమస్తే షఫీ భాయ్. యాత్ర 2 ఛాన్స్ ఎలా వచ్చిందన్న? అది ఒక రకంగా గొప్ప అదృష్టంగా చెప్పాలి ఆ సినిమాలో నాకు ఛాన్స్ రావటం. ఎందుకంటే మేము ఆర్టిస్టులుగా ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం, కానీ అన్ని సినిమాలు కానీ నాకు మంచి తృప్తినిచ్చిన సినిమా యాత్ర 2. ఎందుకంటే క్యారెక్టర్ అంటే అందులో గొప్ప వేషమా చిన్న వేషమా అన్ని పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి అభిమాని. రాజశేఖర రెడ్డి గారి అభిమాని అవడానికి కారణం ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని. ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసాం. అలాగే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యేటప్పుడు ఇక్కడికి విజయవాడ మాది ప్రాపర్, ఇక్కడ హైదరాబాద్ వచ్చి సార్ని కలవటం, అలాగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఇప్పుడు మీకు జగన్ గారి అభిమానిగా ఉన్నా నేను. దానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినారు, బయట కాంగ్రెస్ పార్టీ జెండా మోసాం. కానీ ఇప్పుడు సినిమాలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాం, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ గారి అభిమాని అయ్యాను. దాంట్లో జగన్ నడిచినారు. అది ఎందుకంటే అది నా రియల్గా నేను ఫీల్ అయిన కాబట్టి నేను ఆ సినిమాలో చేయడం నాకు అంత హ్యాపీనెస్. ఆ సినిమాలో క్యారెక్టర్ ఏందని అసలు మీది? ఒక కడప ఎమ్మెల్యే. కడప ఎమ్మెల్యే అంటే పేరు మెన్షన్ చేయకూడదు, అది పేరు మెన్షన్ చేయకూడదు కదా. అంటే ఆ సినిమాలో ఎవరి క్యారెక్టర్లు కూడా ఒక పర్టికులర్గా ఈ క్యారెక్టర్ అని చెప్పడానికి ఉండదు. ఏ క్యారెక్టర్ అయినా సరే డిగ్నేషన్ లాంటివి అవి ఉండవు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం అట్లా ఉంటాయి. ఈ షూటింగ్ అంతా పులివెందులు జరిగింది నాన్న? పులివెందులు జరిగింది షూటింగ్ అంతా? మోస్ట్లీ సెకండ్ హాఫ్ పాదయాత్ర ఇవన్నీ పులివెందులోనే చేసాం. మాది ఎక్కడ? పులివెందుల. అవునా? వెరీ గుడ్. ట్రైలర్ స్టార్టింగ్లోనే పులివెందులు పూలంగల్ సీన్ కానొచ్చింది. అసలు పులివెందుల ప్రజలతో ఎలా ఉండేది అసలు మీకు? ఎలా ఉండేది వాళ్ళతో? ఆ విషయం పులివెందుల కానీ ఆ కడప అట్టేపై అన్నీ అంటే అసలు మేము విన్న మాటలు వేరు, నేను స్వయంగా నేను అనుభవించిన అనుభవం వేరు వాళ్ళతోటి. పులివెందులు అంటే ఏమన్నది ముందు మీకు మైండ్లో ఏమున్నది? ఫ్యాక్షనిస్టులు, మూర్ఖులు, మొరటోళ్ళు, మొండోళ్ళు ఇలాగుండేది. కానీ మొన్న ఈ యాత్ర షూట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించే అభిమానం, వాళ్ళు చూపించే ప్రేమ, ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లా ఎవ్వరు అలాంటివి ప్రేమ చూపించే వ్యక్తులు నేను చూడలేదు. నాకు ఇటు ఈస్ట్ వెస్ట్ అంతా చుట్టాలు ఉన్నారు, నేను పుట్టి పెరిగినంత కృష్ణా జిల్లా అయినా కూడా పులివెందల్లో చూపించిన ప్రేమ అభిమానాలు నాకు ఇంతవరకు ఎక్కడ నేను చూడలేదు. అలాంటి గొప్ప ప్రేమ అభిమానాలు ఉన్న వ్యక్తులు అక్కడ. అనుకున్నారు ఫస్ట్ నుంచి అదే కదా. అసలు మాకు పులివెందుల, కడప, విజయవాడ అంటే పెద్ద రౌడీజం అంటారు, ఎలాగో మీ ఏరియాలు కూడా అలాగే అనుకునేవాళ్ళు. కానీ నేను అది తప్పుగా అనిపించింది నేను చూసిన తర్వాత. ఇప్పుడు కూడా అన్నయ్య ఒకసారి రానా సరదాగా రాగి సంగటి నాటుకోటి వండి పెడతాం, మీరు షూటింగ్ నుంచి వెళ్ళిపోయారు అని ఇప్పటికి ఫోన్లు చేస్తూ ఉంటారు. అక్కడ చాలా మంచి వ్యక్తులు అక్కడ. అంటే సినిమాలో ఎంతసేపు ఉన్నారన్న మీరు? త్రోట్ ఉంటుంది త్రోట్ జగన్ గారితో ప్రయాణం చేస్తూనే ఉంటాం. పాదయాత్రలో ఎన్ని అసెంబ్లీ సీన్లు, ఈ కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి జగన్ గారి గురించి కొట్లాడటం, ఆయన గురించి మేము బయటికి ఒక 18 మంది ఎమ్మెల్యేలు బయటికి రావటం, సంతకాలు పెట్టడం బయట. అంటే దీంట్లో కత్తిపోట సీఎం ఏమున్నాయన్న? అయ్యే ఉండవు, కత్తిపోట్లు నరుక్కోవడాలు అయ్యే ఉండవు. ఒక బయోపిక్ జగన్ గారి గొప్పతనం చూపించారు అంతే. శర్మిల గారు ఉన్నారన్న? లేదు. అవినాష్ రెడ్డి గారు, ఒక భారతి గారు, విజయమ్మ గారు, జగన్ గారు ఇట్లా ఉంటాయి. సినిమా ఎక్కడ మొదలు ఎక్కడ నిందన్న? అంటే ఇప్పుడు జగన్న బయోపిక్ అంటే జగన్న స్టోరీ అంటే బాగా కొనసాగుతుంది. ఇప్పుడు సినిమాలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది సినిమా? అది ఏం లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయన సీఎంగా ఉన్నప్పుడే చనిపోయారు ఆయన. అవును, యాత్ర వన్లో చూసినాం. అది సీఎంగా ఉండేగారు ఆయన చేసిన మంచి పనులు చేసి అలక్షణంగా కాలం అతన్ని తీసుకెళ్ళిపోయింది. చనిపోయిన తర్వాత, తండ్రి చనిపోయిన తర్వాత ప్రజలకు ఒక మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా నాన్నగారు చనిపోయారు, అతని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది గుండెతో చనిపోయారు, వాళ్ళందరినీ నేను ఇంటికి వచ్చి పరామర్శించాలి, సంకల్ప యాత్ర, అదే ఓదార్పు యాత్ర చేయాలి అని ఒక మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఆయన స్టార్ట్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు ఆపారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. రాజశేఖర రెడ్డి మమ్మటి గారు చనిపోవటం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నువ్వు చేయటానికి లేదని చెప్పడం, ఇప్పుడు ఆయన బయటకు రావటం, అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయ్యి తర్వాత పాదయాత్ర, సంకల్ప యాత్ర, తర్వాత మళ్ళీ పాదయాత్ర. ఆ పాదయాత్ర చేసిన తర్వాత ఎలక్షన్లు గెలవటం, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం. అక్కడ సినిమా. అంటే చంద్రబాబు జైలు వేసిన ఉన్నాయి జైలు ఎపిసోడ్స్. చంద్రబాబు నాయుడు గారు
అది ఏం మెన్షనే ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి జైలుకి పంపించటం, జైల్లో మేమందరం వెళ్ళి కలవటం, జైల్లో ఉండగానే అలా మీరందరూ ధైర్యంగా ఉండండి, సిబిఐ వాళ్ళు నా మీదకి వచ్చారు, నన్ను తీసుకెళ్తారు, కానీ మన పాదయాత్ర రాకూడదు అని ఒక సీన్ నాతో జగన్ గారు చెప్పే డైలాగ్ ఒకటి. అట్లాగే మేము ఆయనతో సినిమాలో డైలాగులు ఏమున్నాయన్న పవర్ఫుల్ డైలాగ్స్? పవర్ఫుల్ డైలాగ్ అంటే నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్తాను. నాకు బాగా ఇష్టమైన డైలాగ్ అది. సినిమాలో చేస్తున్నప్పుడు కూడా నాకు చిన్న బాడీలో ఒక తెలియని ఆవేశంతో వచ్చేసింది. అదేంటంటే డైలాగు, సార్ మనకి జనం ఓట్లేశారంటే మిమ్మల్ని నన్ను మన పార్టీలో చూసి కాదు సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి మనకు ఓట్లేశారు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తేనే ముందు ముందు మన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. ఇది డైలాగ్. అంటే 120 చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఒక్క జగన్ వల్ల నాశనం అయిపోయింది పార్టీ ఉంది. ఈ డైలాగ్ కూడా ఉంది. అంటే 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని వదిలేసి మీరేమో నాయకులయ్యా, నిన్నగాక మొన్న వచ్చిన వెనకాల వెళ్ళిపోతున్నారు అంటే, అయినా అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజుల నుంచి ఉన్నావు, ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడుగుతాడు ఒక కాంగ్రెస్ పెద్ద. ఏం చేయమంటారు సార్, నా నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మొత్తక పిల్ల జల్లతో పాటు మన కార్యకర్తలు కూడా జగన్ అమ్మటి వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళకపోతే రేపొద్దు నా పరిస్థితి వెళ్తాడు, నన్నేం చేయమంటారు సార్ అంటే, అది విషయం హైకమాండ్ చెప్పమంటారండి. చెప్పండి సార్, ఇవాళ మీరు వెళ్ళారు, రేపొద్దు మీరు కూడా వస్తారండి. అది చాలా మంచి